హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ గురించి నేనైతే ఆఫ్టర్నూన్ కాల్ చేశాను కదా యూనివర్సిటీ వాళ్ళకి, వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో వెబ్సైట్ చెక్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. సో ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఫైనల్గా. సో ఈరోజు చూసుకున్నట్టయితే నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్కి సంబంధించిన వంటి ఫైనల్ ఫేజ్ యొక్క వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీంట్లో మళ్ళీ ఏయూ రీజన్, ఎస్వీ రీజన్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. అండ్ కారిగండం ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. అండ్ అలాగే ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ నాట్ అడ్మిటెడ్ అంటే నాట్ అలర్టెడ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో ఇలా ఇంత పెద్ద లిస్ట్ రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, సో ఇన్ని రోజులు ఇంత లేట్ తీసుకున్నారు కదా, సో ఒక్కసారిగా మనకైతే ఈ యొక్క డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో వన్ బై వన్ అయితే ఓపెన్ చూద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా చూస్తే నాట్ అడ్మిటెడ్ లిస్ట్ ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ యొక్క లిస్ట్ ఓపెన్ చేస్తే నాట్ అడ్మిటెడ్ ఇన్ ద సెన్స్ మీరైతే సెకండ్ ఫేజ్లో ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో సో వాళ్ళ యొక్క లిస్ట్ అనమాట. సో టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క నేమ్ ఇవన్నీ అయితే చూసుకోండి. అండ్ టోటల్గా 54 పేజెస్ ఉన్నాయి. 54 పేజెస్ అంటే మొత్తం ఎంతమంది ఉన్నారంటే మెంబర్స్ వచ్చేసి టోటల్గా 1648 మెంబర్స్ అయితే రిపోర్టింగ్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఒకటి ఏంటి అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు మనకైతే చెప్పాలి అనమాట. ఫస్ట్లో వచ్చేసి వీళ్ళు ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళు కూడా ఎలిజిబుల్, అండ్ వాళ్ళు కూడా మనకి థర్డ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి అంది. సో మరి వీళ్ళు కూడా ఇప్పుడు 1600 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చా లేదనేది మనకి ఫర్దర్గా నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి ఫైనల్ ఫేజ్, థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్కి సంబంధించిన అంటే నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఫర్ థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ బీఎస్ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మీకు మనకి ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అంటే ఫర్ థర్డ్ ఫేజ్కి మీరు ఇక్కడ చూసుకోండి, ఫ్రమ్ 21st ఈరోజు 8 PM నుంచి అప్ టు 25th December 6 PM వరకు. సో ఈ రోజు నుంచి మొదలుకొని మీరు 25th December వరకు ఇక్కడ కనిపిస్తున్న లింక్ ఉంది, ఇది కాపీ చేసి మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆ యొక్క ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఎవరి నేమ్స్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటాయో అండ్ కారిగండం మెరిట్ లిస్ట్లో ఉందో సో వాళ్ళందరూ అయితే ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ దిస్ ఫేజ్. అండ్ అలాగే ద క్యాండిడేట్ హూ సెక్యూర్డ్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్, సెకండ్ కౌన్సిలింగ్ అండ్ విష్ టు చేంజ్ దర్ కాలేజ్ అకార్డింగ్ టు దర్ మెరిట్ కెన్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంది. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ జాయిన్డ్ ఇన్ ద కాలేజ్ అలర్టెడ్ and not allotted any college during first phase, second phase counseling can also access web options in the phase 3 of counseling అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో, ఎవరికైతే సీట్ రాలేదో వీళ్ళందరూ కూడా ఇవ్వచ్చు వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో మనకి ఇక్కడ ఎన్ని సీట్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ విల్ బీ కండక్టెడ్ ఫర్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్ అని చెప్పేసి లిస్ట్ అయితే ఇచ్చారు ఎంత పెద్దగా. సో అన్ఫిల్డ్ సీట్స్ ఇన్ ఫేజ్ 2, ఫేజ్ 2లో ఎన్ని సీట్స్ ఫిల్ అవ్వలేదు, 1603 సీట్స్ ఫిల్ అవ్వలేదు. నాన్ జాయినింగ్ క్యాండిడేట్స్ ఇన్ ఫేజ్ 2 1648 మెంబర్స్ అయితే జాయిన్ అవ్వలేదు ఫేజ్ 2లో. సో సీట్స్ ఇన్ ద న్యూలీ పర్మిటెడ్ కాలేజ్లో నుంచి ఎన్ని సీట్లు వచ్చినాయంటే 108 సీట్స్ అయితే వచ్చినాయి. టోటల్గా మనకు ఉన్నటువంటి సీట్స్ ఫర్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎన్ని అంటే 3359. చాలా ఎక్కువ నెంబరే ఉంది. సో 3000 సీట్స్ అయితే వేకెంట్గా ఉన్నాయి కాబట్టి చాలా మందికి అయితే సీట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఒకటి శుభవార్త ఏంటి అంటే ఇక్కడ నాన్ జాయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫేజ్ 2లో జాయిన్ అవ్వలేదో సీట్ వచ్చినా కూడా వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి మేబీ ఈ యొక్క కోర్స్ నచ్చకపోవచ్చు. సో అందులో నుంచి 1648 మెంబర్స్ నుంచి ఎంత కాదనుకున్నా కానీ ఒక 1000 మెంబర్స్కి అయితే ఈ యొక్క బీఎస్ నర్సింగ్ నచ్చలేదు, అందుకే రిపోర్టింగ్ చేయలేదు. సో ఆ పరంగా చూస్తే ఇప్పుడు కొత్త వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో కొత్తగా వచ్చినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, కొత్తగా యాడ్ అయినటువంటి కాలేజెస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్లోరెన్స్ నైటింగేల్ కాలేజ్, గుడ్ సామర్థన్ కాలేజ్ అండ్ అల్లూరి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఒంగోల్ అండ్ డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ బొలినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్. దాంట్లో ఉన్నటువంటి కన్వర్ట్ సీట్స్ ఎన్నో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒకసారి చూసుకోండి. సో మీకు అది తెలుసు కదా ఆల్రెడీ మనకి ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, ఆల్రెడీ మీరు రిపోర్టింగ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కనుక ఈ యొక్క ఫేజ్కి పెట్టుకుంటే మీకు సీట్ వచ్చింది అనుకోండి థర్డ్ ఫేజ్లో, మీకు ఫస్ట్ ఫేజ్లో లేదంటే సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది ఆల్రెడీ మీకు కనుక ఆ ఫేజెస్లో సీట్ వచ్చి ఉంటే. ఓకేనా? సో ఇవన్నీ అయితే మీకు నెక్స్ట్ మీకు అంతా తెలిసినవే. అండ్ నెక్స్ట్ మనమైతే లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఒకటి ఏంటంటే కారిగండం టు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు కదా, ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క లిస్ట్ ఓపెన్ చేస్తే మీకైతే ఇక్కడైతే ఒక నేమ్ అయితే ఉంది చూసుకోండి. ఇక్కడ
కస్తూరి అని చెప్పేసి. సో ఈమె ఇంకా ఇప్పుడు థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. అంటే ఏంటి అంటే కొన్ని పొరపాట్ల వల్ల కొందరివి వెరిఫికేషన్ సరిగ్గా చేయకుండా సో వాళ్ళు మళ్ళీ మెయిల్ చేసిన తర్వాత వీటిని లేట్గా అయినా పర్లేదు వెరిఫై చేసి వాళ్ళ యొక్క లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఏదైనా ఇంపార్టెంట్, ప్రతిదీ ఇంపార్టెంట్ కాబట్టి నేను చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మీరు చూసారు కదా. సో హరిబరిగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి, మనకి 25th వరకు టైం అయితే ఉంది. నేను మీకు చెప్తాను, ఓకేనా. సో ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి ఏంటి అంటే, నేను ఇక్కడ మనకి ఇంకా 2 లిస్టులు అయితే పెండింగ్ ఉన్నాయి. ఏయూ రీజన్కి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అండ్ ఎస్వీ రీజన్కి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్. సో ఈ సీట్ మ్యాట్రిక్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో, ఓకేనా. సో నో నీడ్ టు బాదర్ అబౌట్ దిస్. అండ్ నేను క్లియర్ కట్గా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను కాబట్టి అందుకొరికి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి, అవి చూసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నో నీడ్ టు వరీ అబౌట్ దట్, మనకి థర్డ్ ఫేజ్ అయితే ఓపెన్ అయింది, ఓకేనా. సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫర్ మోర్. సో ఫ్రెండ్స్, శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు, ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్. అండ్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఇక్కడ 3 కాలేజెస్ యొక్క కోడ్స్తో పాటు కాలేజ్ నేమ్స్ అయితే ఇస్తున్నాను చూసుకోండి. ఇక్కడ మీకైతే ఒకే క్యాంపస్లో 3 బీ ఫార్మసీ కాలేజెస్ ఉన్నటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూసుకోండి. వీటితో పాటుగా కూడా ఫ్రెండ్స్, మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫర్ బీపీటీ కోర్స్కి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజీకి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది.